ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన స్పీకర్దే తుది నిర్ణయం. ఇటు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడాం. సార్ చెప్పండి, ఇప్పటికే సుప్రీం ఆదేశాలు ఉన్నాయి, మీ నిర్ణయం ఏ విధంగా ఉండబోదు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడున్న న్యాయ నిపుణులతోని సంప్రదింపులు జరిపి దాని తర్వాత మీడియా ముందుకు కానీ ప్రెస్ ముందుకు కానీ తప్పకుండా వస్తాం. సార్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోబోతున్నారా? అవి వచ్చిన తర్వాతనే దాని జవాబు నేను చెప్పగలుగుతాను. దాన్ని ఇంకోటి, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు, కానీ ఇప్పుడు వాళ్ళే కేసు వేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ప్రజాస్వామ్య విషయం లోపల నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను మాత్రం ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న న్యాయ నిపుణులతో చర్చించి తప్పకుండా మీ దగ్గరకు వస్తాను. నేతలు ఉప ఎన్నికలు వస్తాయి 10 నియోజకవర్గాలు అంటూ కొంత వాళ్ళు విజయం సాధించినట్లుగా కూడా గొప్పలు చెప్తున్న పరిస్థితి, మీరు ఎట్లా చూస్తారు? మీరు ఎన్ని అడిగినా నేను రిపీట్గా అదే చెప్తాను. నేను వేరే చెప్పాను. ఎందుకంటే అది వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చిండ్రు అనేది తెలుసుకున్న తర్వాతనే స్పందించాలి కదా. అందుకే నేను వచ్చిన తర్వాతనే మీతో మాట్లాడతాను. ఫైనల్గా సుప్రీంకోర్టు అంటే ఆలస్యం ఎందుకు అవుతుందని కొంత ప్రశ్నించిన పరిస్థితి, స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అని ప్రశ్నించింది. దాన్ని ఇంతకుముందు 10 మంది ఎమ్మెల్యేలు మాకు టైం అడిగినారు, వాళ్ళకి టైం ఇచ్చినాము. ఇంకా టైం వాళ్ళది ఉన్నది. అంతలోపటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీకు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిపోర్ట్స్ మాకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్న న్యాయ నిపుణులతో సంప్రదించి తర్వాత దాన్ని ఏమున్నదో దాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. సుప్రీం తీర్పు పైన న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.